నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరబోతున్నారు. ఇన్నాళ్ళు జనసేన అలాగే టీడీపీతో మందనాలు జరిపిన ఆయన ఫైనల్గా వైసీపీలో చేరేందుకే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన భారీ ఎత్తున ర్యాలీతో వెళ్ళి పార్టీలో చేరాలి అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఆయనకు భారీ ఎత్తున లేఖలు రావడంతో, ఆయన స్పందన కూడా గట్టిగా ఉండడంతో వెనక్కి తగ్గినట్టు చెప్తున్నారు. అసలు ఆయన భారీ ఎత్తున ర్యాలీగా వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి మళ్ళీ వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి? ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరబోతున్నారు ఎట్టకేలకు. అయితే ఈయన ర్యాలీగా వెళ్ళి కొన్ని బస్సెస్ అవి పెట్టుకొని ర్యాలీగా వెళ్ళి పార్టీలో చేరదామని నిర్ణయం తీసుకున్నారు మొదట. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎందుకని అంటారు? ఎలా చూడొచ్చు అంటారు? మామూలుగా పాపం నిన్నటిదాకా ఒక వారం రోజుల క్రితం వరకు కూడా తెలుగుదేశం పార్టీతోటి పొత్తు సందర్భంగా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. పాపం శాయశక్తుల ప్రయత్నం చేశారు. అలాగే ఒప్పందంలో భాగంగా ఆయనకి ముఖ్యమంత్రిగా వాటా కావాలని చెప్పి నొక్కి ఒక్కాడించినటువంటి ప్రముఖుల్లో ఈయన ఒకడు. తన కళ, తన జాతి కోసం, తన వాళ్ళ కోసం ఆయన చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరికతోటి అహర్నిశలు శ్రమించారు. అంటే ఏ విధంగా శ్రమించారు అంటే, వారు ఏదన్నా నిర్ణయం తీసుకుంటే అది కూర్చొని, ఇప్పుడు సహజంగా ఏమంటారంటే, తప్పులు ఏదన్నా జరిగితే చెవిలో చెప్పండి, మంచి ఏదన్నా జరిగితే ప్రపంచానికి చెప్పండి అంటారు. కానీ ఆయన మంచి చెడుల కంటే కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని తప్పుపడుతూ, మనకి ఇన్ని తక్కువ స్థానాలా, లేకపోతే ఇన్ని కావాలి, ఇది అడగండి, ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు ఇస్తారని అడగండి, అలా కాకుండా మీరు 24 స్థానాలకే మీరు తీసుకొని జాతిని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారా, తెలుగుదేశం పార్టీ తాకట్టు పెట్టారా అని చెప్పి మాట్లాడి, జాతి కోసం ఈయన ముద్రగడ పద్మనాభం గారైన ఈయన, అలాగే హరిరామ జోగయ్య గారే పాటుపడుతున్న విధంగా చిత్రీకరించేసి జాతి గురించి, జాతిని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. అప్పుడు ఏమైందంటే, దాంట్లోని కొంతమంది ఈయనకి లేఖలు సంధించడం కూడా మొదలుపెట్టారు. ఏ విధంగా అంటే, అయ్యా ముద్రగడ పద్మనాభం గారు, గతంలో మీరు చెప్పిన మాటలు మేము విన్నాం, మీతో పాటు ప్రయాణం చేశాము, తునిలో అంత బహిరంగ సభ విజయవంతం చేయడానికి మేము అందరం కూడా మీకు తోడు వచ్చేసాము. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ ప్రకటించారు. వాళ్ళు దాన్ని చట్టబద్ధం కూడా చేశారు. వాళ్ళు శాసనసభలో కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆ రోజు మీరు వ్యతిరేకంగా పోరాడారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన రిజర్వేషన్ తొలగిస్తే మీరు ఎందుకు పోరాటం చేయలేదు పద్మనాభం గారు అని చెప్పని వాళ్ళు ఈరోజు అడుగుతూ ఉన్నారు. మరి అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా 50,000 నుంచి ₹1,00,000 రుణం మీద రాయితీల ద్వారా ఎంతోమందికి లబ్ధి చేకూర్చే విధంగా సుమారు 1,441 కోట్ల రూపాయల రుణాలు అందజేయడం కూడా జరిగింది కదా, ఇంతమందిని లబ్ధి చేకూర్చడం కోసం. మరి దానికి ఎందుకు మీరు అంటే 2,11,000 మందికి రుణ సౌకర్యం లభించింది కాపు నేస్తం ద్వారా. మరి ఈరోజు వీళ్ళు రద్దు చేశారు, దాని గురించి పట్టించుకోకపోతే ఎందుకు మాట్లాడలేదని చెప్పని ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దానికి ఆయన దగ్గర సమాధానం ఏమీ కనపట్ల. సరే, వీళ్ళంతా వెంట వస్తారు. ఇప్పుడు అంటే మబ్బులు దొరికిపోయినాయి వాళ్ళకి. జనసేన పార్టీని ఎదగనీయకూడదు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నత పదవిలో ఉంటే చూడాలని వీళ్ళ కోరిక లేదు. ఒక పవన్ కళ్యాణే కాదు, ఆ కులంలో సంబంధించి వీళ్ళిద్దరూ తప్ప వేరే వాళ్ళకు ఉన్నత పదవులు వస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారని చెప్పని ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దానికి ఈయన దగ్గర సమాధానం ఉందా? ఈరోజు వాళ్ళే అడుగుతున్నారు. చాలామంది దానికి సంబంధించి లేఖలు కూడా సంధిస్తూ ఉన్నారు. మరి ఇన్ని జరిగిన తర్వాత, ఇన్ని విషయాల్లో ఆయన అనుకున్న పార్టీకి రాలేకపోయినా, జనసేన అధినేత ఆ పార్టీలోకి వెళ్ళాలి అంటే జనసేన అధినేత స్వయంగా ఆయన ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే వెళ్తానన్నట్టు మాట్లాడారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి వచ్చారా, నువ్వు వెళ్తాను అని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ఏ ప్రాతిపదికన వెళ్తున్నాడు? కానీ మీకు కానీ, లేకపోతే హరిరామ జోగయ్య గారికి కానీ, వారి అబ్బాయి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పీఠం ఏమైనా ఇస్తా ఉన్నారా, అందుకని మీరు వెళ్ళి ఆయనతో కలుస్తున్నారా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం ఉందా వీరి దగ్గర? అదే కాకుండా 14వ తారీఖు అంటే రేపు వెళ్ళి అందరితో పాటు కలిసి వారితోటి ఆ పార్టీలో కలిసిపోవాలి. మరి మళ్ళీ ఒక లేఖ సంధించారు. అక్కడ తనిఖీ చేయాలంటే ఇబ్బంది, అందరినీ లోన అందరు కూర్చోడానికి కానీ ఉంచోడానికి కానీ అవకాశం ఉండదు, కాకపోతే నేను ఒక్కడనే వెళ్తున్నాను అంటున్నారు. దీంట్లో అర్థం ఏంటి? సరే, మీరు ఒక్కళ్ళే వెళ్ళారు, అది వెళ్ళేదో 14వ తారీఖు వెళ్ళాలి కదా, మళ్ళీ 15, 16కి అని చెబుతున్నారు. అంటే మీకే నికరం లేదా? అంటే ఇప్పుడు దాకా మీ రాజకీయ నిలకడలేని తత్వాన్ని ఇక్కడ కూడా చూపిస్తున్నారా అనే ప్రశ్న ఈరోజు ఉదయిస్తూ ఉంది. దీనికి సమాధానం చెప్పవలసింది కూడా ఆయనే. ఏం ఆశించి ఈరోజు ఏం మేలు చేశారని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్తున్నారు? అంటే మీకొక్కడికి న్యాయం చేసి మీకు ఏదన్నా స్థానం ఇచ్చి, ఎమ్మెల్యే స్థానం ఇస్తే జాతి మొత్తానికి న్యాయం చేసినట్ట?
జాతి మొత్తానికి టికెట్లు ఇచ్చినట్ట అంటే అదే భావించాలా మిగిలిన వాళ్ళందరూ మేలు చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కాపులకి కాపు కార్పొరేషన్ ద్వారా ఎవరికి మేలు చేశారని చెప్పని ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీతో పొత్తులో భాగంగా వెళ్తా ఉంటే మీరు ఆయన్ని విమర్శించారు, జాతిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజు ఈ జాతిని ఏం చేసి మీరు ఆయన దగ్గరికి వెళ్తున్నారు? అది కదా ఈరోజు అడుగుతుంది వాళ్ళు. దానికి సమాధానం చెప్పగలరా ముద్రగడ పద్మనాభం గారు? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైందంటే ముసుగులు తొలగిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు ఎదగకూడదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అధికారంలోకి రావాలి ఆయన స్వయంగా చెప్తున్నారు కదా, నేను ఎలాంటి కోరిక లేకుండా జగన్ ని సీఎం పీఠం మీద చూడాలని అనుకుంటున్నాను. అదే ఏ కోరిక? మరి నిన్నదాకా ఇన్ని కోరికలు ఏమైపోయినాయి? ఇప్పుడు నిన్నదాకా ఇన్ని కోరికలు కోరారు కదా మీ జాతి కోసం, ఇప్పుడు ఆ జాతి కోసం కోరికలు ఏం కోరరా? పవన్ కళ్యాణ్ టీడీపీతో యాడ్ అయినప్పుడు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అడగలేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఈయనెందుకు జగన్ని అడగలేకపోయారు? మరి ఆయన కూడా జాయిన్ అవుతున్నప్పుడు జగన్ అడగాలి కదా, నేను కూడా 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను అని. ఎందుకు అడగలేకపోతున్నారని కూడా చాలా మందికి ఒక డౌట్. అదేనండి, ఇప్పుడు దాంతోపాటు నీ కోరికలు ఏమీ తీరకుండా, నీ కోరికలను ఏమీ నెరవేర్చని హామీలు మీరు తీసుకోకుండా ఎట్లా వెళ్తున్నారంటే మీ జాతి వాళ్ళు ఏం కావాలా? అంటే మీరు ఒక్కళ్ళే మీ జాతిని విస్మరించారా? మీకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి రాకపోతే? కాబట్టి ఎన్ని సమాధానాలు ఆయనే చెప్పుకోవాలి. ఒకనాడు ఆయన ప్రతిష్ట ఎంత గొప్పగా ఉండేదో అందరికీ తెలుసు. ముద్రగడ పద్మం గారు అంటే తూర్పుగోదావరి జిల్లా కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు దశాబ్దాలుగా ఆయన రాజకీయ రంగంలో ఉన్నారు, కాపు ఉద్యమ నేతగా ఉన్నారు. సో మరి ఆ జనరేషన్ పీపుల్ కూడా ఉంటారు. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఆయన జాతి నేతగా చూస్తున్నారు. లేదు ఇది పొరపాటు అండి. జననేతగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని, జాతి నేతగా గుర్తింపు లేదు. ఆయన కూడా వద్దన్నాడు. వీళ్ళలాగా ఆయన సంకుచిత భావంతో లేడు. జననేతగా నన్ను గుర్తించాలని కోరుకుంటున్నాడు ఆయన. వీళ్ళు జాతి నేతను చేయాలని చెప్పి జనానికి దూరం చేయాలని వీళ్ళు ప్రయత్నం చేశారు. కానీ తెలివిగా ఆయన తెలుసుకొని గతంలో జరిగినటువంటి ఉదంతాలను దృష్టిలో పెట్టుకొని ఆయన వీటికి దూరంగా ఉండి జననేతగా ఇప్పుడు ఎదుగుతున్నాడు. వీళ్ళేం జాతి నేతను చేయాలని వీళ్ళు ప్రయత్నం చేశారు. అది తేడా. జాతి నేతంగా ఉంటే ఏ రోజు కాలేడు కదా ముఖ్యమంత్రి. కాబట్టి ఆ జాతిలో మేము తప్ప వేరే వాళ్ళందరూ ఉన్నత పదవుల్లో ఉండకూడదు అనేది ఇలా కోరికలా కనపడుతుంది నాకు చూడబోతే. సో జనరేషన్ వైజ్గా ఏమైనా ఓటు చీలిపోయే అవకాశం ఉంటుందంటారా బీసీ? అంటే ఇక్కడ ఆ ఓట్లు ఈ ఓట్లు అని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా అనే యుద్ధం జరుగుతుంది రేపు. ఆ యుద్ధంలో ధర్మం ఎవరికెళ్ళి ఉంటారు, ధర్మం కళ్ళి ఉంటారా? ఎట్లా అంటే ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేలు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అన్యాయం జరిగింది, గతంలో ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారే మనకు మేలు చేశాడు, రాష్ట్రానికి మేలు చేశారన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఉంటారు. ఆ కూటమి ఆయనతో పాటు ఎవరెవరు ఉంటే వాళ్ళతో ఉంటారు. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి రేపు ఎన్నికల రణక్షేత్రం అనేది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్నది తప్ప కులాల మధ్య జరుగుతుందో మాత్రం కాదు. కులాలను ఆపాదించాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యంగా ఎట్లా ఉంటుందంటే మొన్నటిదాకా ఒక రకంగా ఆలోచించారు. ఇప్పుడు ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన భద్రత గురించి, మన స్వేచ్ఛ గురించి ఆలోచించుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ ఇప్పుడున్న ప్రభుత్వం లేదని వాళ్ళు భావిస్తున్నారు. అందుకని ఇంత తిరుగుబాటు మొదలైంది. దాన్ని గుర్తించారు కాబట్టి నాయకులు శ్రేణులు ఆ పార్టీని వదిలిపెట్టి పక్క పార్టీలు కలిసి చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి విపరీతమైన ప్రజాదరణ వస్తూ ఉంది. దానికి తోడు ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి కలిసింది కాబట్టి ఇంకా వీళ్ళకి ఎక్కువ భయం మొదలైంది. ఈ పొత్తులు చెడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేశారు. సహజమే, ఏ రాజకీయ పార్టీ అయినా తనే బలపడాలనుకుంటుంది, ఎదుటి వాళ్ళని బలహీనపరచాలని కోరుకుంటుంది. కాబట్టి దాన్ని మనం తొబ్బట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే అది ధర్మపరంగా చేస్తున్నారా, ఏ విధంగా మంచి పనులు చేసి మనసులు గెలుచుకుంటున్నారా, లేకపోతే హత్యలు చేయించే వాళ్ళని ప్రోత్సహిస్తూ, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ, అరాచకం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తూ అరాచకం సృష్టించి ఆర్థికంగా ఎవరికి ఉపయోగాలు లేకుండా, ఆర్థిక పరిపుష్టిని రాష్ట్రంలో తీసుకురాకుండా పప్పు బెల్లాల్లాగా అప్పులు తీసుకొచ్చి పంచడమేనా? ఇవన్నీ ఆలోచించుకున్న వాళ్ళందరూ వ్యతిరేకంగా ఓట్లేస్తారు. రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయినా పర్లేదు, మాకు మాత్రం లబ్ధి జరుగుతుంది అని భావించే వాళ్ళు ఓట్లేస్తారా? ఇదే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి.